ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోనే పొలిటికల్ హీట్ను పెంచాలని తపన పడుతున్నారట. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని ప్రయత్నిస్తూ బోల్తా పడుతున్నారట. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారట. అంతేకాదు నా రూటే సపరేటు అన్నట్లు వ్యవహరిస్తూ స్వపక్షాన్ని సైతం ఇరకాటంలో పెడుతున్నారట. మావోయిస్టులు హెచ్చరిక లేఖ రాసేంత వరకు వెళ్లిందట ఆ ఎమ్మెల్యే తీరు. ఒకవైపు అన్న, మరోవైపు తమ్ముడు ఇద్దరూ కలిసి ఆ నియోజకవర్గంలో రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నారట. తరచూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏంటా కథా కమామీషు చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారన్న టాక్ వినపడుతోంది. స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా తన ముక్కుసూటి మాటలతో అందరినీ ఇరకాటంలో పడేస్తూ తాను ఇరకాటంలో పడుతున్నాడట. గతంలో తిరుపతిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పట్టించుకోవటం లేదని చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించాయి. అంతేకాదు తాను గెలిచిన మొదట్లో ఇతర పార్టీల వారిని తన పంచన చేర్చుకోను, ఇసుక వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తానని హెచ్చరికలు చేసి వార్తల్లో నిలిచిన అనిరుద్ధ్ రెడ్డి ఆ తర్వాత కూడా ఏదో ఒక రూపంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. అంతెందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఎవరిపైన లేని మావోయిస్టుల హెచ్చరికల లేఖ కూడా అనిరుద్ధ్ రెడ్డిపై వెలియడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చివరకు ఆ లేఖ సూడో మావోయిస్టుల నుంచి రిలీజ్ అయిందని తేలడంతో హస్తం పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిరుద్ధ్ రెడ్డి విజయం సాధించారు. ఒకానొక సమయంలో టికెట్ వస్తుందా లేదా అనే డోలాయమానంలో ఉన్న ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో టికెట్ రావడమే కాకుండా మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని సైతం ఓడించాడు. దీంతో యువ ఎమ్మెల్యే పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే అనిరుద్ధ్ రెడ్డి స్వపక్షానికి సైతం మింగుడు పడని విధంగా తయారయ్యారట. ఏ రాజకీయ సమావేశాలు జరిగినా ఘాటైన మాటలు రాజకీయ రక్తి కట్టిస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రాజకీయంగా వార్తల్లో నిలుస్తూ అనిరుద్ధ్ రెడ్డి సంచలనంగా మారారు. స్వపక్ష పార్టీల నేతల్ని సైతం ఆయన విడిచిపెట్టడం లేదన్న టాక్ ఉంది. కొన్ని సమయాల్లో అధికార పార్టీ నేతల్లో ఆయన పేరు వింటేనే ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సైతం బెంబేలెత్తే పరిస్థితి ఉందట. దీనికి తోడు ప్రతిపక్షాన్ని సైతం ఆయన ఓ ఆట ఆడుకుంటున్నారట. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు భూముల్ని ఆక్రమించారని, పేదల భూములు అన్యాయంగా తమ పేరు మీద రాసుకున్నారని, వాటన్నింటిపై ఆరా తీస్తున్నామని పబ్లిక్ మీటింగుల్లో సవాళ్లు విసిరిన అనిరుద్ధ్ రెడ్డి ఆ తర్వాత ఆ భూములపై మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఆయనకు మైనస్ పాయింట్ గా మారిందట. వీటికి తోడు చాలా దేవాలయాల మాన్యాలు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి ప్రభుత్వం చెంతకు చేరుస్తానని ప్రతిపక్ష నేతల్లో గుబులు పుట్టించారు. ఇలా తన నైజంతో అనిరుద్ధ్ రెడ్డి అటు ప్రతిపక్షం ఇటు స్వపక్షానికి చెమటలు పట్టిస్తున్నారని జడ్చర్ల నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. ఎక్కడ దూకుడు తగ్గించని అనిరుద్ధ్ రెడ్డి తమ పార్టీలోకి ఇతర పార్టీ నేతలు వస్తే సహించేది లేదని, మాకు అవసరం లేదని ఖరాఖండిగా చెప్పడంతో వారంతా వెనకడుగు వేశారు. దీంతో అనిరుద్ధ్ రెడ్డి వ్యవహార శైలిపై అధిష్టాన పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. తిరుపతిలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సముచిత న్యాయం కల్పించడం లేదని, ఎమ్మెల్యేల సిఫార్సు లెక్కలు పనిచేయడం లేదని తిరుపతిలోనే హాట్ కామెంట్స్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పేరు మారుమోగింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని సవాలు విసిరారు. దీంతో స్వపక్షంలోని నేతలు సైతం అవాక్కయ్యారట. దీనికి తోడు జడ్చర్ల పరిధిలోని పారిశ్రామిక వాడలో చాలా ఏళ్లుగా పరిశ్రమలు ఏర్పాటై ఉన్నాయి. కానీ కొన్ని పరిశ్రమల్లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు కూడా ఉన్నాయని, వాటిని తగలబెడతామని హాట్ కామెంట్స్ చేసి పారిశ్రామికవేత్తల గుండెల్లో రాయిళ్లు పరిగెత్తించారు అనిరుద్ధ్ రెడ్డి. ఇలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ అనిరుద్ధ్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ అనిరుద్ధ్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలను సైతం అసెంబ్లీలో చర్చిస్తున్నారు. కానీ అసెంబ్లీలో సంధించిన ఏ ప్రశ్నల తాలూకు పనులను ఆయన నియోజకవర్గంలో వర్కౌట్ చేయడం లేదని, ఆర్భాటంగా వ్యాఖ్యలు చేయడం తప్ప ఆయన లోతైన విశ్లేషణతో వెళ్లడం లేదని స్వపక్షంలోని నేతలే గుసగుసలాడుతున్నారట. ఏడాది గడిచినా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మరో వర్గం ఆరోపిస్తోంది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే అనిరుద్ధ్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని జోరుగానే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అనిరుద్ధ్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో లచ్చన్న దళం పేరుతో మావోయిస్టులు లేఖ అంటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆ లేఖలో అనిరుద్ధ్ రెడ్డిపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు సచ్యులుడిగా కనిపించిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన నిజస్వరూపం చూపిస్తున్నారని, పేద ప్రజల భూములు కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని, దేవుడి మాన్యాలను ఆక్రమించుకున్నారని, ఏకంగా లక్ష్మీనారాయణ దేవాలయంలోని విగ్రహాలను సైతం దొంగిలించారని ఆ లేఖలో ఆరోపించారు మావోయిస్టులు. దీంతో పాటు అతని సోదరుడు దుశ్శాంత్ రెడ్డిపై కూడా పలు ఆరోపణలు చేశారు. వ్యవహార శైలి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్షిస్తామని ఆ లేఖలో హెచ్చరించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ లేఖ ఫేక్ అని, సూడో మావోయిస్టులు రాశారని ఎమ్మెల్యే గ్రామానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో హస్తం పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. మావోయిస్టులు లేఖ ఫేక్ అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలే అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఎమ్మెల్యే వర్గం ఉక్కిరిబిక్కిరవుతోందట. ఇలా అనిరుద్ధ్ రెడ్డి వ్యవహార శైలి సైతం నక్సలైట్ల వరకు వెళ్లిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించే స్థాయికి చేరుకున్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. మొత్తానికి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి స్వపక్షంలోనే వ్యతిరేకత వస్తోందట. మరోపక్క ఏ కార్యక్రమం నిర్వహించినా తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో లేకుండా, ఆయనకు ఆహ్వానం లేకుండా కార్యక్రమం జరుపుకోవడం లేదట. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ వర్గీయులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న టాక్ ఉంది. ఏది ఏమైనా ఎప్పుడూ వార్తల్లో ఉండేలా అనిరుద్ధ్ రెడ్డి ప్లాన్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని, కొన్ని సమయాల్లో అవి బెడిసి కొడుతున్నాయని స్వపక్ష నేతలే గుసగుసలాడుకుంటున్నారట.